హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ద బెస్ట్ ఎయిర్ డ్రాప్ అయిన డాక్స్ కాయిన్ గురించి తెలుసుకుందాం. డాక్స్ కాయిన్ ఏంటంటే టెలిగ్రామ్ వాళ్ళ ఓన్ మీమ్ కాయిన్ అన్నమాట. ఏ విధంగా మనకు నాట్ కాయిన్ అయితే ఉందో అదేవిధంగా డాక్స్ కూడా టెలిగ్రామ్ వాళ్ళ ఓన్ కాయిన్. నాట్ కాయిన్ లిస్ట్ అయినప్పుడు మనకు ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా డాక్స్ కాయిన్ కూడా సేమ్ ప్రాఫిట్ ఇచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఇక్కడ డాక్స్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఆగస్ట్ 14th రోజు టెలిగ్రామ్ బర్త్డే, ఆగస్ట్ 14th సేవ్ ద డేట్ అని, వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ ఫర్ యూ టు సెలబ్రేట్ అని. బహుశా ఆ రోజు లిస్ట్ అవుతుందేమో, కన్ఫర్మ్ అయితే లేదు. కాకపోతే ఆగస్ట్ మంత్లో మాత్రం ఖచ్చితంగా లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు డాక్స్ ఓపెన్ చేసినాక మీకు కొన్ని టోకెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎన్ని టోకెన్స్ వస్తాయంటే మీ టెలిగ్రామ్ ఏజ్ని బట్టి మీకు టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఏజ్ అంటే ఏంటంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచి మీ టెలిగ్రామ్ని యూజ్ చేస్తున్నారు దాన్ని బట్టి మీకు టోకెన్స్ వస్తాయి. నేనైతే 3 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నా టెలిగ్రామ్ను. సో నాకు ఇక్కడ అకౌంట్ ఏజ్ అని ఉంది చూడండి, 3075 రావడం జరిగింది నాకు. మరి హామ్స్టర్ మేమిఫై లాగా డైలీ ట్యాప్ చేయాలంటే అవసరం లేదు. మీరు డైలీ ఒక్కసారి ఓపెన్ చేస్తే సరిపోతుంది. డైలీ చెక్ చేసేందుకు గాను మీకు కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే మీ ఫస్ట్ రోజు 0 అనుకుంటే రెండవ రోజు 400 కాయిన్స్, మూడవ రోజు ఓపెన్ చేసినందుకు 800 కాయిన్స్, 4వ రోజు ఓపెన్ చేసినందుకు 1600 కాయిన్స్, ఇలా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఇంకా మనకు టాస్క్ రివార్డ్స్ కూడా ఉన్నాయి. ఇన్వైట్ 5 ఫ్రెండ్స్ టు డాగ్స్, 20,000 డాగ్స్ వస్తాయట. 5 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే కనెక్ట్ వాలెట్ 1000 డాగ్స్, మనం వాలెట్ని కనెక్ట్ చేసుకుంటే 1000 డాగ్స్ వస్తాయి. ఇంకో గ్రేట్ విషయం ఏంటంటే నో లాక్స్ ఆర్ వెస్టింగ్, డాగ్స్ ఆర్ ఫ్రీ. ఇక్కడ నో లాక్స్ అంట. నో లాక్స్ అంటే ఏంటిదంటే మనకు ఇచ్చిన టోకెన్స్ మొత్తం అమ్ముకోవడానికి వీలవుతుంది అన్నట్టు. ఇప్పుడు మామూలుగా ఎయిర్ డ్రాప్ అంటే ఏం చేస్తారంటే ఇచ్చిన దాంట్లో 20% అమ్ముకోవడానికి వీలు ఇచ్చి మిగతా అన్ని లాక్ చేయడం జరుగుతుంది 2-3 months కోసం. అలా కాకుండా మీకు వచ్చిన ఎయిర్ డ్రాప్ మొత్తం మీరు అమ్ముకునే అవకాశం ఉందని ఇక్కడ తెలియపరుస్తారు. ఇది మంచి విషయమే. కమ్యూనిటీ గెట్స్ ద లార్గెస్ట్ పార్ట్ ఆఫ్ ద టోకెన్స్, యూ జాయిన్ యూ ఓన్ ఇట్. అంటే కమ్యూనిటీ అంటే ఎవరు? మనమే. మనకి ఇక్కడ పెద్ద స్థానం ఇవ్వడం జరుగుతుంది, పెద్ద మొత్తంలో మనకి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు జాయిన్ అయినప్పటి నుండి వచ్చిన టోకెన్స్ అన్నీ మీరు ఓన్ చేసుకుంటారు, అంటే అమ్ముకునే అవకాశం ఉంది. మీకు 20% 10% ఇవ్వడం ఉండదు, మొత్తం ఇచ్చేస్తామని. మీకు ఎన్నైతే టోకెన్స్ వచ్చినాయో మీరు జాయిన్ అయినప్పటి నుండి అది మొత్తం మీరు అమ్ముకునే అవకాశం ఉందని ఇది చెప్తారు. ఇది మంచి విషయమే. నో ఇన్వెస్టర్స్, డాగ్స్ డోంట్ నీడ్ దెమ్. ఇక్కడ ఇన్వెస్టర్స్ అవసరం లేదట వీళ్ళకి. ఇన్వెస్టర్ అంటే ఎవరంటే ఈ టోకెన్ను పెద్ద మొత్తంలో కొని ఒకేసారి అమ్మడం జరుగుతుంది. అట్లా అమ్మితే ఏమవుతుందంటే టోకెన్ పడిపోవడం జరుగుతుంది. అట్లా మాకు ఇన్వెస్టర్స్ అవసరం లేదని విషయం చెప్తారు. నో న్యూ సప్లై ఎవర్. ఇక్కడ కొత్త సప్లై మేము ఏం తీసుకురాము అని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే 100 బిలియన్ ఉంది దీని సప్లై, అంతే ఉంటుంది, ఇక పెరగదనే విషయాన్ని ఇక్కడ చెప్తారు మనకు. డాగ్స్ ఆల్రెడీ లిస్ట్ అయింది బిట్గెట్లో ఫ్రీ మార్కెట్లో లిస్ట్ అయింది. ఫ్రీ మార్కెట్ అంటే ఏంటిదంటే లిస్ట్ అవ్వడానికి ముందు ప్రీ మార్కెట్కి వస్తుంది అన్నమాట. ప్రీ మార్కెట్కి వచ్చింది అంటే 100% లిస్టింగ్ కన్ఫర్మ్ అన్నట్టు. ఇక్కడ చూడండి డాగ్స్ ఉంది ఇక్కడ ప్రీ మార్కెట్లో. ఇక్కడ డాగ్స్ ప్రీ మార్కెట్లో లాస్ట్ ప్రైస్ ఏముందంటే 0.0048 ఉంది. ఇక్కడ బై సేల్ ఉండదండి, జస్ట్ మేము లిస్ట్ చేసుకుంటున్నాం అనే విషయాన్ని తెలియపరచడానికి వీళ్ళు ప్రీ మార్కెట్లో లిస్ట్ చేసుకుంటారు అంతే. ఫ్రెండ్స్, మీ దగ్గర డాగ్స్ లేకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి, డాగ్స్ని పొందండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, టెలిగ్రామ్లో మీ యూజర్ నేమ్ ఖచ్చితంగా క్రియేట్ చేసి ఉండాలి, లేకుంటే మీకు డాగ్స్ ఓకే అవ్వదు, ఎర్రర్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.